అకస్మాత్తుగా గుండెపోటు ముంచుకొచ్చినప్పుడు తొలి గంట చాలా కీలకం. దానినే గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో ఓ అత్యవసర ఇంజెక్షన్ ఇస్తే రోగి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్య విధానంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాల మేరకు అవసరమైన వారికి ఖరీదైన టెనెక్టోప్లేస్ ఇంజెక్షన్ ను ఇస్తున్నారు. ఏపీలోని పూర్వ ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటిలో టెలిసెంటర్ అని ఏర్పాటు చేశారు. వీటినే హబ్స్ అంటున్నారు. కొన్ని ఎంపిక చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా, జిల్లా ఆసుపత్రులను వీటికి అనుసంధానం చేశారు. వాటినే స్పోక్స్ అంటారు. ఎవరికైనా గుండె నొప్పి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న చిన్న ఆసుపత్రులైన స్పోక్స్ కు వెళ్తే అక్కడి వైద్యులు వారికి ఈసీజీ తీస్తారు. రోగుల వివరాలు, వారి సమస్యలు పెద్ద ఆసుపత్రికి పంపుతారు. వాటిని పరిశీలించే ఉన్నత వైద్య నిపుణులు ఆయా రోగులకు ఇంజెక్షన్ అవసరమో కాదో చెప్తారు. దాన్ని బట్టే అవసరమైన వారికి వెంటనే చిన్న ఆసుపత్రి వైద్యులే టెనెక్స్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పటి వరకు 15,077 మంది రోగులను పరీక్షించగా వారిలో 6,508 మందికి గుండె సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో 840 మందికి ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేస్తారు. విస్తృతం చేయబోయే ఈ విధానాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. టెనెక్టోప్లేస్ ఇంజెక్షన్ ధర బహిరంగ మార్కెట్లో 40 నుంచి 45,000 వరకు ఉంటుంది. ప్రభుత్వానికైతే 19,000కే సరఫరా అవుతుంది. దీన్ని అవసరమైన వారికి చిన్న ఆసుపత్రుల్లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఇంజెక్షన్ పొందిన రోగులను ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బోధన ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్స్ ఉన్న చోట్లకు పంపుతున్నారు. అవి లేని చోట ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారు.